శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనము శ్రీ లలిత త్రిశతి స్తోత్రం 300 నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు నామాలు 236 నుంచి తెలుసుకుందామండి. నామం వచ్చేసి 236. శ్రీమాత్రే నమః. సమానాధిక వర్జిత. సమానాధిక వర్జిత కుల శీల జాతి గుణోదిభ్య తుల్య సమానహత్య శ్రేయో నాధిక త్వైవర్జిత నా తస్య ప్రతిమాస్తి విశ్వాధికో రుద్రో మహర్షిం ఇతి స్మృతి సర్వాధిపత్యం కురుతే మహాత్మా ఇతి ఏకమేవ ద్వితీయం నా తస్యమో సభ్యాధిక కుతోన్యా లోకత్రయే ఇత్యాది స్మృతితవ్యం చేతి భావ యతో దృష్టో సమ్మః అననీయ సమాన పూజనీయాధిక తద్వేమేన వర్జిత ఏకమేవ ద్వితీయం బ్రహ్మ ఇత్యాది శృతిరితివహ ఓం సమానిధిక వర్జితాయ నమః. సమాన్ నామం వచ్చేసి భావార్థము సమానిధిక వర్జిత లోకంలో కులము చేతను శీలం చేతను జాతి చేతను గుణముల చేతను పోలికలు గలవాడు సమానుడు. ఆ కుల శీల జాతి గుణాదులతో మెక్కిలి ప్రశంసింపబడదగినవాడు అధికుడు. దేవికి సమానుడు అధికుడు లేడు గనుక సమానిధిక వర్జిత. శృతులు నా తస్య ప్రతిమహస్తి పరమాత్మకు సమానుడు లేడు. విశ్వధికో రుద్రో మహర్షిం మహాజ్ఞాన సంపద గల రుద్రుడు విశ్వమునకు అధిపతి. సర్వాధిపత్యం కురుతే మహాత్మా పరమాత్మ సర్వాధిపత్యమును వహించుచున్నాడు. ఏకమేవ ద్వితీయం బ్రహ్మ ఒక్కడే పరమార్థ సత్యం, రెండవది లేదు. నా సత్వస్వమోస్తి అత్యధిక కుతోన్యః ఓ విశ్వరూప నీతో సమానుడే లేడు, నీకంటే అధికుడు ఎక్కడి నుండి వచ్చును అనే స్మృతులు. ఈ దృష్టితో సమానుడు అనగా గౌరవింపదగినవాడు, అధికుడు అనగా పూజింపదగినవాడు. ఈ ఇరువురును లేరు. ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అనుశృతి వలన అని అర్థం. ఓం సమానాధిక వర్జితాయ నమః. శ్రీమాత్రే నమః. 237వ నామము సర్వోత్తుంగ. సర్వోత్తుంగ కార్యపేక్షాయ కరణ సాత్వికత్వత్ సర్వపేక్షాయ ఉత్తుంగ ఉన్నత పాదోస్య విశ్వభూతాని త్రిపాదః స్వామృతం దివి ఇతి శృతి ఓం సర్వోత్తంగాయ నమః. భావార్థము సర్వోత్తంగా కార్యం కంటే కారణం గొప్పది. సర్వజగత్తు కార్యం గనక ఈ జగత్తు కంటే ఉత్తమమైనది. పాదోస్య విశ్వభూతాన్ని ప్రసాదాస్వామృతం దివి స్థావర జంగమాత్మకములగు సమస్త భూతములు ఈ పరమాత్మకు ఏకపద విభూతి. ఈ పరమాత్మకు అమృతమైన త్రిపద్ పదత్రయ విభూతి ద్విలోకమున ఉన్నందున అర్థము గల శృతి వలన ఓం సర్వోత్తంగాయ నమః. శ్రీమాత్రే నమః. 238 నామము సంగహీన. సంగహీన నిరావహాయ వచ్చవ నిష్కరణత్వేన వహ నిర్గుణత్వేన వహ నిరాశ్రయత్వేవ నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపేత్వాన సంబంధరాయితవ అసంగో నాహి సజ్జతే నాచాస్య కచ్చిశ్చ జనిత నా తదీపః ఇత్యాది స్మృతేరిత్యాశయ ఓం సంగహీనాయ నమః. భావార్థము సంగహీన బ్రహ్మ వస్తువు అవయవములు లేనిది, కారణము లేనిది, ప్రకృతి గుణములు లేనిది, ఆశ్రయము లేనిది, నిత్యశుద్ధ బుద్ధముక్త స్వరూపం కనుక దేనితోనూ సంబంధం లేనిది. అసంగో నహి సజ్జతే పరమాత్మ సంగము లేనివాడు. ఆకాశం వల్లే దేనితోనూ అంటుకొని ఉండడు. నా చాస్య కృత్యాజ్ఞిత నా చాదీప ఈ పరమాత్మను పుట్టించినవాడు లేడు, అధిపతియును లేడు అను అర్థం గల శృతుల వలన అని ఆశయం. ఓం సంగహీనాయ నమః. శ్రీమాత్రే నమః. 239 నామము సగుణ. సగుణ సమః ఏక ప్రకారః గుణ సత్యకామత్వ యస్య స తదా గుణి సర్వ విద్య సత్యకామ సత్యసంకల్ప ఇత్యాది స్మృతే త్రిమూర్తి స్వరూపతాయ సత్వ రజోస్తమో గుణాయ సహ వర్తత ఇతివా తదా ఓం సగుణాయ నమః. భావార్థము
సగుణ శుద్ధ సత్వ ప్రధానమగు మాయోపదిచే కూడుకొనినప్పుడు పరమాత్మ సత్యకామత్వ సత్య సంకల్పతి గుణములు కలవాడు అగును. పరమాత్మ స్వరూపిణి అగు దేవి సత్యకామ సత్య సంకల్పాది గుణములు కలది. గుణి సర్వవిత్ యా పరమాత్మ సర్వజ్ఞుడు. గుణములు కలవాడు అగునో సత్యకామ సత్య సంకల్ప సత్యకాముడు. సత్య సంకల్పుడు అనుసృతి వలన లేదా త్రిమూర్తి రూపంలో సత్వరజస్త గుణములను అధిష్ఠించి సృష్టి స్థితి లయ సంహారమును చేయు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపిణి సగుణ. ఓం సగుణాయ నమః. శ్రీమాత్రే నమః.